ఆగస్టు 15లోగా 2.50 లక్షల ఇళ్లకు డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొండ ప్రాంతాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనివల్ల విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పశుగ్రాసం, జలధార వంటి కార్యక్రమాలను కేంద్ర పథకాలతో అనుసంధానం చేసి సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుపై కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ లక్ష్యాలను స్పష్టం చేస్తూ ఆగస్టు 15లోగా 2.50 లక్షల ఇళ్లకు, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబర్ నాటికి అదనంగా మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇళ్ల స్థలాల కోసం సుమారు 2 లక్షల మందికి భూమి అవసరమని గుర్తించామని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చేలా భూసేకరణ లేదా సమీకరణ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనివల్ల విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. సామాజిక సంక్షేమంపై స్పందిస్తూ బుడగ జంగాలను ఎస్సీలో చేర్చే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని, అంతవరకు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు అందే అన్ని ప్రయోజనాలను వారికి వర్తింప చేయాలని సీఎం ఆదేశించారు. బీసీ కులాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశామని, వారి నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించారు. అలాగే బీసీ హాస్టళ్లలో సీసీ కెమెరాలు, ఆర్ఓ యూనిట్ల ఏర్పాటుతో పాటు మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించారు. మైనార్టీల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రూరల్ ఆటో నగర్లు ఏర్పాటు చేయాలని, వీలైతే వక్ఫ్ బోర్డు స్థలాలను పారిశ్రామిక వాడలుగా మైనార్టీల కోసం అభివృద్ధి చేసి వాటిని లైవ్లీహుడ్ హబ్గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పశుగ్రాసం, జలధార వంటి కార్యక్రమాలను కేంద్రం పథకాలతో అనుసంధానం చేసి సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఇప్పటికీ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్కడెక్కడ మీకు పాసిబిలిటీ ఉందో డిస్ప్యూట్ లేకుండా ఇమ్మీడియట్ అక్విజిషన్ చేసి హౌస్ సైట్స్ ఇచ్చేసి ఈ హౌస్ సైట్స్ కూడా ఇండ్లు కట్టాలి. టోటల్ 10 లక్షల ఇండ్లు కట్టాలి. మీకు వచ్చేది 2 లక్షల ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండేటన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అటు ఇటు 10,000, 20,000 ఉన్నా మీరు కన్సిడరేషన్ తీసుకుంటారు. స్టాచ్యురేషన్ మోడ్కి వెళ్తున్నాం, 100% ఇస్తున్నాం. 2, రెగ్యులరైజేషన్. ఎక్కడెక్కడ మీరు మరీ తీవ్రంగా ఉండేటి తప్ప 100% ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న కూడా రివ్యూ చేశాం. సిసిఎల్ఏ అండ్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నా, 60,000 మందికి పట్టాలు ఒక్క విజయవాడలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే మరిగా విశాఖపట్నంలో ఒక 20, 30, 40 వేలకు అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 10,000, 15,000 ఇలాంటి చాలా గ్రామాలు. ఈవెన్ గుంటూరు 22 ఏకర్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని నాకు అవన్నీ కూడా క్లియర్ చేసి 100% రెగ్యులరైజ్ చేయడం మన బాధ్యత. ఏదైనా అవసరమైతే మొన్న మనం చేసాం, కొన్ని కేబినెట్ తీసుకొచ్చాం నెల్లూరులో. సేమ్ మోడల్ యూ బ్రింగ్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్, విల్ అలాట్ ఇమీడియట్లీ. కలెక్టర్స్ కూడా చొరవ తీసుకొని మీ జిల్లాలో లిటిగేషన్ ఫ్రీ కావాలంటే మీరు ఇవన్నీ చేయాలి. లేదు వాళ్ళు మీ ఆఫీస్ తెప్పించుకోవాలంటే శాశ్వతం తిరుగుతూనే ఉంటారు. లిటిగేషన్ లేకపోతే ఇన్ని పిటిషన్ రావు మనకు. కాబట్టి ఇది క్లారిటీ మళ్లీ చెప్తున్నా. 1 ఈజ్ 4,88,000 ఆన్ గోయింగ్ హౌసింగ్, 2.5 లక్షలు ఆగస్ట్ 15. 2, మిగిలిన 2,33,000, 38,000 వస్తుంది. 4,88,000 అంటే అది బై డిసెంబర్. రిమైనింగ్ 10 లక్షల ఇండ్లు 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2028 డిసెంబర్ మీరు ప్లాన్ చేసుకోండి. దీనికి కావాల్సిన హౌస్ సైట్స్ ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ లో దోస్ హు ఆర్ విల్లింగ్ అలాట్ చేసేయండి. ఒకటి అయిపోతుంది. ఒకవేళ కానీ కొంతమంది మోడిఫికేషన్ అడిగితే 2 సెంట్లు బదులు 3 సెంట్లు, 2 సెంట్లు అక్కడ కూడా ఇవ్వండి.
అబ్జెక్షన్ లేదు. మూడోది, అక్కడ వద్దు, ఇది దూరంగా ఉంది, మాకు బిల్డింగ్ లేదు అన్న వాళ్ళు మాత్రం లిస్ట్ అవుట్ చేసుకోండి. అక్కడి నుంచి స్టాచ్యురేషన్ మోడ్ లో ఎక్కడ యాక్సెప్టబుల్ ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేసి లిటిగేషన్ పోకుండా సార్ట్ అవుట్ చేసేది కన్సెంట్ అవార్డు గాని, లేకపోతే విన్ విన్ సిచ్యువేషన్ కింద ల్యాండ్ పూలింగ్ చేసి ఏమైనా డెవలప్మెంట్ చేయగలిగితే అది కూడా చేయండి. హైబ్రిడ్ మోడల్స్, కొంత మనీ కొంత ల్యాండ్ తిరిగి ఇవ్వడం, అలాంటి మోడల్ వర్కౌట్ చేసి యాక్సెప్టబుల్ ఫార్ములా ప్రకారం చేసి 100% ఇచ్చే బాధ్యత మీది. సమాజంలో ఆపద సమయంలో ముందుండి సేవలు అందిస్తూ మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్న సంస్థ రెడ్ క్రాస్ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడటం, విపత్తుల సమయంలో సాయం అందించడం, రక్తదానం వంటి కార్యక్రమాల ద్వారా రెడ్ క్రాస్ విశిష్ట సేవలు అందిస్తోందని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవలకు ప్రత్యేకగా నిలిచిన రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ జయంతి సందర్భంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేడు ఘనంగా జరిగాయి. రక్తదానం, మానవతా సేవల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. సమాజంలో మానవత్వాన్ని నిలబెట్టే సంస్థగా రెడ్ క్రాస్ విశేష పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, వైద్య సేవలు, పేదలకు సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తోందన్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ప్రజా దర్బార్లో తెలియజేసిన ప్రతి సమస్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తుందని, అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. పటమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా హాజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించడం, ఆర్థిక అంశాలతో ముడిపడిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ప్రజా దర్బార్లో తెలియజేసిన ప్రతి సమస్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళుతుందని, అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అందువల్ల నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో రాష్ట్రం వరుసగా 96.22%, 97.29% లక్ష్యాలను చేరుకుని A+ గ్రేడ్ సాధించిందని మహిళా, శిశు దివ్యాంగ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి వెల్లడించారు. బాల్య వివాహాల అదుపులో ప్రభుత్వం 100% విజయం సాధించిందని, ఫిర్యాదులపై తక్షణమే FIRలు నమోదు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2వ రోజు సమావేశంలో భాగంగా మహిళా, శిశు, దివ్యాంగ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో రాష్ట్రం వరుసగా 96.22%, 97.29% లక్ష్యాలను చేరుకొని A+ గ్రేడ్ సాధించిందని ఆమె వెల్లడించారు. పాలు, గుడ్లు, బాలామృతం వంటివి సక్రమంగా పంపిణీ చేయటం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, తక్కువ బరువు వంటి సమస్యలు తగ్గాయని, ఈ వివరాలను పోషణ్ ట్రాకర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అంగన్వాడీలను ఆహ్లాదకరమైన ప్రీ స్కూళ్లుగా మార్చే క్రమంలో
మౌలిక వసతుల కల్పనపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాల్లో 66%, తాగునీటి కనెక్షన్లలో 78% పనులు పూర్తయ్యాయని, మిగిలిన కేంద్రాలకు వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. అద్దె భవనాల్లో ఉన్న కేంద్రాలకు సొంత భవనాల కోసం స్థలాలు కేటాయించాలని, సుమారు 8,809 కేంద్రాలను ఇప్పటికే పాఠశాలల్లోకి మార్చామని తెలిపారు. పీఎం జన్మన్ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో 156 భవనాలు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. చిన్నారుల హాజరును 90% పైగా పెంచేలా ఇంటింటి సర్వే చేపట్టాలని, క్షేత్రస్థాయిలో సేవలు మెరుగుపరచడానికి ఖాళీగా ఉన్న 641 వర్కర్లు, 5,325 హెల్పర్ల పోస్టులను మే 2026 నాటికల్లా భర్తీ చేయాలని గడువు విధించారు. బాల్య వివాహాల అదుపులో ప్రభుత్వం 100% విజయం సాధించిందని, ఫిర్యాదులపై తక్షణమే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అలాగే కౌమార బాలికల్లో అవగాహన కోసం మే 1 నుంచి జూన్ 10 వరకు కిషోరీ వికాసం సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు సూర్యకుమారి వెల్లడించారు. However, this will not complete the sanctions, sir. 55,600 unte మనకి నాట్ ఈవెన్ 23,000 ఆర్ హ్యావింగ్ ఓన్ బిల్డింగ్స్ అండ్ అన్నిట్లో ఇవి ఇంకా టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ లేనివి సార్. ఎలక్ట్రిసిటీ except ASR and Polavaram almost completed, sir. I request collectors of ASR and Polavaram to put some concentration on the electricity connections. Maybe solar is required there. You can concentrate on that part. Sir, inkoka request entante, sir has given such a big relief on announcing Manrega and also SASKI for the own buildings of Anganwadi. I request the collectors wherever possible and feasible own buildings ki land ekkada secure cheyali, adi secure chesi as per the instruction of HCM ee month lopala ganaka manaki proposals raagaligte first come first serve basis meeda aa sanction ivagalugtamu. సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల ఇంటిగ్రేషన్ మరియు పారదర్శకతకు పెద్దపీట వేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి విద్యాభ్యాసం కోసం విద్యార్థులకు పావలా వడ్డీకే విద్యా రుణాలు అందించాలని ఆదేశించారు. మే 19న మత్స్యకారుల సేవలో కార్యక్రమం ద్వారా 286 కోట్ల లబ్ధిని చేకూర్చనున్నట్లు కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. కాన్స్టిట్యున్సీస్ ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ముస్లిం మైనారిటీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆటోమొబైల్. 175 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్, ఆల్ కలెక్టర్స్. ఒకవేళ పాపులేషన్ లేకపోతే వదిలేయండి, లేకపోయినా 175 ఆటో నగర్స్ వస్తే ఈ ట్రాక్టర్స్, మెకనైజేషన్, ఇవన్నిటికీ రిపేర్లు అవన్నీ కూడా ఒక హబ్గా తయారవుతుంది. ఏదో మార్కెట్ కమిటీలో కూడా పెట్టి, మార్కెట్ కమిటీ కొంత ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండ్లోనే ఆటో నగర్ క్రియేట్ చేసి అగ్రికల్చర్, ఆటోమొబైల్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. మనం కొంచెం వర్కౌట్ చేయండి. చాలా ఉన్నాయి సార్. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు తెలిపిన సమస్యలు, ఫిర్యాదులను అప్పటి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. సింగునగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆదేశానుసారం ప్రతి శుక్రవారం నిర్వహించే PGRS ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొని ప్రజల నుండి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారులతో సమన్వయం చేసి అక్కడికక్కడే సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు తెలిపిన సమస్యలు, ఫిర్యాదులను అప్పటి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని, ఆ నిర్లక్ష్యాన్ని ప్రజలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా గుర్తించి తీర్పిచ్చారని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కార దిశగా కృషి చేస్తోందన్నారు. ఈ ప్రతి శుక్రవారం కూడా 500 నుంచి 1000 మంది దాకా అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇంటి గురించి అని, పెన్షన్ గురించి అని, సీఎం రిలీఫ్ ఫండ్ గురించి అని, ఇతర సమస్యలతో ఏదైతే ఎమ్మెల్యే గారిని కలవడం మిస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ శుక్రవారం పూట వచ్చి వాళ్ళ ఒక వినతి పత్రాన్ని ఇచ్చి గ్రీవియన్స్ను మా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు స్టార్ట్ చేసినటువంటి సంవత్సరంన్నరలో ఒక్క ప్రజా దర్బారు కూడా మిస్ అవ్వకుండా నిరంతరం దాదాపు 99.9% అటెండెన్స్ రేట్తో మేము ఇక్కడ ప్రజా దర్బారు నిర్వహించుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి NTR
ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యులు ఎంపీలు ఒక మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బోండమ్మ గారిని అభినందించారు. ప్రజా దర్బార్ని నిర్వహించడంలో కానీ దాన్ని గ్రీవియన్సెస్ను ప్రజలు ఇచ్చేటువంటి గ్రీవియన్సెస్ను సాల్వ్ చేయడంలో కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దాదాపు ఈ జిల్లాలోనే మొదటి స్థాయిలో ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు బోండమ్మ గారు అభినందించడం కూడా సంతోషకరం. అటువంటి ఉత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్దల ఆశీస్సులతో తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రామలింగేశ్వర నగర్ చేపల మార్కెట్ వద్ద చిరు వ్యాపారులు పూలు, పండ్లు, నిత్యావసరాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్ చేపల మార్కెట్ వంతెన వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూటమి నేతలతో కలిసి పర్యటించారు. చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్న అభ్యంతరాల గురించి తెలుసుకున్నారు. చిరు వ్యాపారులు ఎమ్మెల్యేకు అర్జీలు అందజేశారు. ట్రాఫిక్ పోలీసులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే పటమటలంక ప్రాంతంలో పేదవారు అనేక మంది రోజువారీ ఉపాధి కోసం ఖాళీ ఉన్న చోట్ల ఆసరా ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవసరమైన వస్తువులు తక్కువకు అందించే చిరు వ్యాపారులు ఉన్నారని చెప్పారు. వ్యాపారులు రోజురోజుకు పెరుగుతున్నారని, రోడ్లు, ఫుట్పాత్లపైన ఏర్పాటు చేసుకుంటున్నారని, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలం చూపించేందుకు ప్రభుత్వ స్థలాలన్నింటిలో పేదవాళ్లు ఇల్లు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. రోడ్డు విస్తరణ కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయని, రోడ్డు విస్తరణ చేయాలన్నా ఇబ్బందికరంగా ఉందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలా విస్తరించాలనేది అనేక ఆలోచనలు ప్రభుత్వం చేస్తోందన్నారు. అంగన్వాడీ స్కూల్స్ కట్టడానికి స్థలాలు లేక అద్దె భవనాల్లో ఉంటున్నారని చెప్పారు. ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ అంగన్వాడీ ఏర్పాటు చేయడానికి స్థలం ఇవ్వమని కోరారన్నారు. ఎంఆర్ఓ కార్యాలయానికి స్థలం దొరకగా అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థలాలను సమీకరించడం కష్టం కాబట్టి హాకర్లను సంరక్షించడానికి పోలీసులు, స్థానికుల సహకారంతో వారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకొని వారికి న్యాయం కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. పైకి వెళ్ళే రహదారులన్నీ కూడా చాలా ఇబ్బంది, బస్సులు, లారీలు వీటన్నిటి కూడా ఇబ్బందిగా ఉంది. సో ఎలా చేయాలి, ప్రజలకి ఇబ్బంది లేకుండా పబ్లిక్కి ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలని అనేకమైన ఆలోచనలు ప్రభుత్వం ఉంది. ఏదేమైనా కూడా కొత్తగా ఉన్న స్థలాల్లో ప్రభుత్వానికి అంగన్వాడీ స్కూల్స్ కట్టడానికి స్థలాలు లేక ఆ పిల్లలు అద్దె బిల్డింగ్లు లేకపోతే పనికిరాని బిల్డింగ్లు ఉండటం జరుగుతోంది. దానికోసం నేను కలెక్టర్ దగ్గర మీటింగ్ కూడా జరిగింది. అంగన్వాడీ పిల్లలకి ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ ఆ పిల్లల స్కూల్ ఏర్పాటు చేయడానికి ఇవ్వమని, అదేవిధంగా మన పట్టమట్టాలు అయితే ఎంఆర్ఓ గారు ఆఫీస్ కార్యాలయం స్థలం దొరక అనేకమైన ఇబ్బందులు గురవుతున్నారు. అందుకని ఈ స్థలాలని సమీకరించడం కష్టం కాబట్టి మీరు ఆ రోడ్ల మీద ఉన్న ఆకర్షణని రక్షించడానికి, సంరక్షించడానికి ఇటు పోలీస్ సహకారంతోనూ పబ్లిక్ సహకారంతో వాళ్ళకి ఏదైనా అవకాశాలు ఉన్నాయి చూడాలని చెప్పి ఒక ఆలోచన కూడా ఉన్నా. వీటన్నిటినీ ఈ క్రమబద్ధీకరించడానికి అవకాశం లేని పరిస్థితిలో పేదవారు వ్యాపారం చేసుకున్నారు కాబట్టి అది వారికి ఇబ్బంది లేకుండా, ఇటు పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరాలని అవి కూడా ఇవాళ ఇచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని చూసి పరిశీలనలో అధికారులకు ఇచ్చి పరిశీలన చేసి వీళ్ళందరికీ ఎక్కడైనా ఉపాధి కల్పించవచ్చు ఆలోచన చేయటం, ఉన్న చోటే వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా వాళ్ళకి సహకరించడం, ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్ని చూసి అన్వేషించి వాళ్ళకి న్యాయం చేయడానికి. అనంతరం జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఎక్కడా ఖాళీ లేవని, ఉన్న భూములు పేదలకు ఇళ్లు కట్టించడం జరిగిందన్నారు. చిరు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మాటిచ్చారని అన్నారు. వాళ్ళకున్న సమస్య మరి ఖాళీ ల్యాండ్ కావాలన్నారు. మరి ఎమ్మెల్యే గారు చెప్పారు, మరి ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా ఖాళీ లేవు, మరి ఉన్న భూములన్నీ కూడా పేదలు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి పోలీసు వారితో చెప్పి వాళ్ళకి ఇక్కడ ఉన్న సాటే వ్యాపారం చేసుకునే విధంగా మరి సహకరించే విధంగా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా ఫుడ్స్ అమ్ముకుంటూ ఇక్కడ 25-30 సంవత్సరాలుగా ఇక్కడే జీవన ఉపాధి కల్పిస్తున్నారు. అట్లాగే ఇక్కడ చేపల మార్కెట్ కూడా ఉంది. చేపల మార్కెట్ అంటే ఇక్కడున్న లోకల్ స్థానికులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేపలు మరి తక్కువ రేటుకే కొనుక్కునే అవకాశం కలిగించారు. కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి. మరి తొందరలోనే ఎమ్మెల్యే గారు ఏదైనా అవకాశం ఉంటే చూపిస్తానని వాళ్ళకి మాట ఇవ్వటం, భరోసా ఇవ్వటం, మిమ్మల్ని కానీ స్థానికులు
ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా పోలీసు వారికి సహకరించమని చెప్పారు. వాళ్ళ కష్టాలు తీర్చడం మరి ఎమ్మెల్యే గారి రావటం నిన్న చెప్పగానే ఈరోజు వచ్చి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే మార్గంగా చెప్పడం అనేది చాలా సంతోషం. రానున్న రోజుల్లో అవకాశం ఉంటే ఏదన్నా ఖాళీ ల్యాండ్ దొరికితే వాళ్ళకి ఏదన్నా పక్కా ఏదన్నా బిల్డింగ్ లాంటిది కట్టించి ఇస్తానని మాట ఇచ్చడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దర్శనాలు ఈరోజు ప్రశాంతంగా కొనసాగాయి. వేసవి సెలవులు శుక్రవారం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉండటంతో అధికారులు అంతరాలయ దర్శనాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చల్లని మజ్జిగ, తాగునీరు మరియు ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాలను ఈవో తనిఖీ చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దర్శనాలు ఈరోజు ప్రశాంతంగా కొనసాగాయి. వేసవి సెలవులు శుక్రవారం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉండటంతో అధికారులు అంతరాలయ దర్శనాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో వికే సీనా నాయక్ క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చల్లని మజ్జిగ, త్రాగునీరు మరియు ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. మరోవైపు కృష్ణానది తీరాన ఉన్న దుర్గాఘాట్ ఆధునికీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఈవో ప్రత్యేక చొరవతో ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని, దీనివల్ల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించడం మరింత సులభతరం కానుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా పనులు వేగంగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సేవా దృక్పథంతోనే ముందుకు సాగుతారని, ఇది తెలుగుదేశం పార్టీ సేవా విధానానికి నిదర్శనమని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ప్రజాసేవనే ప్రధాన సిద్ధాంతంగా తీసుకుని ముందుకు సాగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదే సేవా భావనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ సర్వీస్ రోడ్ కే బిల్డింగ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోగుల రమేష్ జయంతి సందర్భంగా గోగుల బ్రదర్స్ యేసుబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు గద్దె క్రాంతికుమార్, బొప్పన భవకుమార్లు ప్రారంభించి వాహనదారులకు మజ్జిగ, సుగంధి వాటర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్, బొప్పన భవకుమార్లు మాట్లాడుతూ ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, కార్మికులు, సాధారణ ప్రజలకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల సమయంలోనే రాజకీయాలు చేస్తుందని, మిగతా సమయమంతా సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల శ్రేణులు ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి సమయంలో అండగా నిలబడటం జరుగుతుందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ అందించడం చిన్న కార్యక్రమం అయినా దాని వెనుక ఉన్న మానవత్వమే గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోగుల యేసుబాబు, రత్నం రమేష్, ఉమ్మడిశెట్టి బహదూర్, పున్నవల్లి రాధాకృష్ణ, మైలమూరి పీరుబాబు, మొకర ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. అంతా కూడా సేవాభావంతో రోడ్డు మీద ఉన్న జనాలు దాహంతో కానీ లేకపోతే వడదెబ్బ కొట్టకూడదు అనే ఉద్దేశంతో మన కూటమి నాయకులంతా కూడా ఇలాగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలంతా కూడా దీన్ని ఒక సద్వినియోగం చేసుకుని తప్పకుండా అందరూ వచ్చి స్వీకరించాలని కోరుకుంటూ మరొక్కసారి గోగుల రమేష్ గారి జయంతిని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మిగతా డివిజన్ ప్రెసిడెంట్లు, అట్లాగే మన 16వ డివిజన్, 17వ డివిజన్ ప్రెసిడెంట్లు కూడా అందరూ దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే మన కార్యకర్తలు అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి నిలబడినందుకు, అందరికీ నిలబడి చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు చేసి అందరికీ మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.
తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఆశీస్సులతో ఆయన సేవా గుణంలో ముందుంటారని అందరికీ తెలుసు. ఆ సేవలో ఒక భాగంగా యేసు గారు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన మా యువ నాయకులు గద్దె క్రాంతి గారు దీన్ని ప్రారంభించారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. వేసవి కాలంలో పేదలకి దాహం తీర్చేది. అలాగే దారిన వెళ్ళే వాళ్ళు వాహనదారులకు కూడా మేము మజ్జిగ పంపిణీ చేస్తామని యేసు గారు చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని యేసు గారు బ్రదర్స్కి అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా దర్బార్కు హాజరైన మహిళలు, యువకులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ తన సొంత నిధులతో సుమారు 50 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు భద్రతపై ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని సిద్ధార్థ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆదేశానుసారం మా కార్యకర్తలందరికీ కూడా, ముఖ్యంగా లేడీస్కి వాళ్ళందరికీ కూడా హెల్మెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ముందు మా కార్యకర్తలు, మా నాయకులు తప్పనిసరిగా ఆ రూల్స్ పాటించి దాని ద్వారా ప్రజలు వాళ్ళందరినీ కూడా చూసి నేర్చుకోవాలని ఒక చిన్న సంకల్పంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొత్త కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా చేయాలన్న ఒక ఆలోచనతో మా బోండామ్మ గారు ఏవైతే చెప్తారో దాని సూచనానుసారమే ఈ యొక్క సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాం, ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా, పోలీసులు అందరూ కూడా, మనందరం కూడా చూస్తే ఎప్పటికెప్పుడు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి హెల్మెట్స్ లేని వాళ్ళందరినీ కూడా కేసులు రాయడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికన్నా మించి మన సేఫ్టీ కోసం మనం పెట్టుకుంటే తప్పనిసరిగా మీరు ఇంటికి కానీ, మీరు అనుకున్న చోటుకి కానీ, వర్క్కి కానీ సేఫ్గా వెళ్ళగలరు. ప్లీజ్ దయచేసి అందరూ కూడా ప్లీజ్ యూజ్ ఎ హెల్మెట్ వెన్ యూ రైడ్ ఎ బైక్. అండ్ కార్లో వెళ్తున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ కూడా. విజయవాడ నగరంలోని ప్రధాన కూడలలో 4 వైపులా రహదారుల పైభాగంలో తెరలను ఏర్పాటు చేస్తున్నారు. రహదారులకు తగ్గట్టుగా ప్రత్యేకంగా ఇనుప ఫ్రేమ్లను అమర్చి వాటిపై తెల్లని మ్యాట్లు, గ్రీన్ మ్యాట్లను బిగిస్తున్నారు. వేసవి నేపథ్యంలో నగరంలో పెరిగిన ఎండ తీవ్రత నుంచి వాహనదారులను రక్షించేందుకు వీటిని అమరుస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రయాణాలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పడే వేళ వాహనదారులు ఎండ తీవ్రతకు విలవెల్లాడుతూ సమస్యలే పరిస్థితి ఏర్పడుతోంది. నగరంలో 40 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు ఎండవేడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో సిగ్నల్స్ వద్ద నీడగా ఉండేలా రహదారుల పైభాగంలో తెరలు వేయాలని నగరపాలక సంస్థకు పోలీస్ కమిషనర్ ఇటీవల లేఖ రాశారు. దీనిపై నగరపాలక సంస్థ స్పందించింది. నగరంలో ప్రధానంగా 6 కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తెరలను ఏర్పాటు చేస్తున్నారు. బందర్ రోడ్లో స్వరాజ్ మైదానం జంక్షన్, బీఆర్టీఎస్ రోడ్డులో శారదా కళాశాల చౌరస్తా వద్ద వీటిని ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ జనరల్ ఫండింగ్ నుంచి వీటికి నిధులు కేటాయించారు. కొన్ని చౌరస్తాల్లో ఇప్పటికే పోలీసుల ఆధ్వర్యంలో గ్రీన్ మ్యాట్లు వేసినా వాటికి ఫ్రేములు లేక ఊడిపోతున్నాయి. అందుకే ఈసారి పడకుండా పక్కాగా ఇనుప ఫ్రేములను తయారు చేసి బిగిస్తున్నారు. ఆర్ఎండ్బి, మున్సిపల్ రహదారులపై ఉన్న సిగ్నల్స్ వద్ద మాత్రమే ఈ తెరలను బిగిస్తున్నారు. బెన్ సర్కిల్ సహా జాతీయ రహదారిపై ఉన్న కూడళ్ల వద్ద ఏర్పాటు చేయొద్దని పోలీసులు సూచించారు. 20 అడుగుల ఎత్తుండే భారీ కంటైనర్లు, లారీలు రాకపోకలు సాగిస్తాయి కనుక వాటికంటే ఎత్తులో కనీసం 22 అడుగుల ఎత్తులో ఈ తెరలను అమర్చాలి. అంత ఎత్తులో ఏర్పాటు చేసిన ప్రయోజనం ఉండదని, వద్దని పోలీసులు చెప్పారు. అందుకే బెన్ సర్కిల్, రామవరపాడు కూడళ్లలో ఏర్పాటు చేయలేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన తెరలు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయని ద్విచక్ర వాహన చోదకులు చెప్తున్నారు. కొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి శంకర్ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కొండూరు, గంపలగూడెం చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి మరో ఉద్దానంలా తయారైందని వాపోయారు. నెలలో 8 మంది చొప్పున మరణిస్తున్న పరిస్థితి నెలకొందని, మరణ మృదంగాలు మోగుతున్నాయని చెప్పారు. విజయవాడ దాసరి భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ తేదీన అంటే కొండూరు మండల పర్యటన పెట్టుకున్నారని, ఆ పర్యటన వాయిదా పడిందని చెప్పారు. అయినప్పటికీ సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ అభిప్రాయాన్ని కొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించాలని చెప్పి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చాలా అరకొరగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల
ఈ కిడ్నీ బాధిత అన్ని గ్రామాల్లో కూడా స్క్రీనింగ్ టెస్ట్స్ నిర్వహించి ప్రత్యేక అంబులెన్స్ని ఏర్పాటు చేసి మేము చేసేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి అరకొర చర్యలతోటి ఇవాళ కాలం గడిపినటువంటి పరిస్థితున్నది. వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణా జిల్లాల సరఫరా పైప్ లైన్లకి పాత పైప్ లైన్లు కలిపారు. దాన్ని వెంటనే కూడా నిర్మూలించాలి. కాబట్టి నాసిరకం పనులు జరిగినాయి, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్తో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మండలంలోని అన్ని గ్రామాలకి ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ఏకొండూరులో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా కృష్ణా జిల్లాలను సరఫరా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇప్పటివరకు ఆచరణ లేదు. కాబట్టి తక్షణమే ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేసి ఆ కుళాయి ద్వారా కృష్ణా జిల్లాలో సరఫరా చేస్తే కొంతమేరకు కిడ్నీ బాధితులు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఇమీడియట్గా వెంటనే తక్షణమే డయాలసిస్ సెంటర్ని దాని పరిధిని పెంచి ఒక కిడ్నీ ఆసుపత్రిని పిహెచ్సిలో కాకుండా కిడ్నీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఏకొండూరు గంపలగూడెంలో పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి బహిరంగ లేఖ ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించమని చెప్పేసి విజ్ఞప్తి. ఈ రోజు విడుదలైన ఈసెట్ ఫలితాల్లో విజయవాడ సాయి మీద కోచింగ్ సెంటర్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారని సంస్థ చైర్మన్ జి రమణ మరియు విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సాధించిన వివరాలను వారు ఈ సందర్భంగా వెల్లడించారు. మరుజోళ్ల గీతిక సిఎస్ఈ విభాగంలో స్టేట్ 1వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించగా అనగాని మోహిత్ సాయి డిఎంఈ విభాగంలో 2వ ర్యాంకు, వేముల మణదీప్ మైనింగ్ విభాగంలో 2వ ర్యాంకు సాధించి సంస్థ కీర్తిని చాటారు. పేర్న త్రినాథ్ 3వ ర్యాంకు, నల్లవెల్లె పద్మప్రియ 3వ ర్యాంకు, పట్టాపు వైష్ణవి 4వ ర్యాంకు, అడబాల లక్ష్మీ గణపతి 6వ ర్యాంకు, ఐ ఈశ్వర బ్రహ్మర్షి 6వ ర్యాంకు సాధించారని చెప్పారు. వారితో పాటు 100లోపు ర్యాంకులు 89 మంది విద్యార్థులు సాధించారని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు శిక్షణ ఇచ్చిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ జి రమణ, డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.